హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవేంటంటే నేను మెంతికూర వేయడం కోసం ముందు రోజైతే మెంతులు నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ డేకైతే మెంతులు బాగానే నానిపోయి ఉన్నాయి. వీడియో కూడా తీశాను వేసినప్పుడు. కానీ మా పిల్లలు మిస్ చేశారో ఏంటో తెలీదు. ఫోన్‌లో అయితే లేదు, వీడియో డిలీట్ చేస్తున్నట్టున్నారు వాళ్ళు. అలా నానిపోయిన తర్వాత నేను ఒక టబ్‌లో అయితే వేసానండి. డాబా మీద అయితే బకెట్‌లో మట్టి వేసి ఉంచానమాట. అది అందులో అయితే వేశాను. అందులో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అది కొంచెం నీట్‌గా ఉంచి వేయవలసింది బకెట్ టబ్‌ని. అది నేను ఎలా ఉంటే అలా వేసానమాట. అందులో కోడిగుడ్డు గుల్లలు ఇంకా అయన్నీ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి అది అవ్వలేదండి. గ్రో అవ్వలేదు అసలు. మెంతికూర అలాగా మాత్రం వచ్చింది. ఒక పక్క మాత్రం అలా గుబురుగా వచ్చింది. నేను చాలా మెంతులు వేసానమాట. నానిన తర్వాత అన్ని మెంతులు చాలా అవుతాయి కదా! అవన్నీ వేస్తే అసలు కొంచెమే వచ్చింది. అదిగోండి చూసారా, కోడిగుడ్డు గుల్ల అవన్నీ అడ్డొచ్చేసిందన్నమాట. చాలా వరకు చచ్చిపోయినాయి. మెంతులు పలంగానే కుళ్ళిపోయినట్టుగా అయిపోయినాయన్నమాట. ఇంక ఈసారి ఇలా కాదు, నీట్‌గా చేద్దాం. ఈ టబ్బులు ఎలాగో పగిలిపోయినాయి కదా అని చెప్పేసి ఆ మట్టంతా తీసేసానండి. నాకు ఈ పనంతా ఒక గంట అయితే పట్టింది. చూడండి, మీ చిన్న కుండీలు అయితే బాగా కుళ్ళిపోయినాయి. ఇంకా నేను ఆ మట్టి అంతా తీసేసి బాగు చేశానన్నమాట. అందులో ఉన్న రాళ్ళు, డస్ట్ అన్నీ కూడా తీసేసా. చూడండి, ఇవాళ ఇలా అయితే పగిలిపోయినాయన్నమాట. మొత్తం ఎందుకు కదా, ఇంక అందులో వేస్ట్ ఉంటామని చెప్పేసి తీసేసి మొత్తం అంతా క్లీన్ చేశానన్నమాట. ఆ మట్టిని తీసేసాను. ఇందులో మొక్క అయితే వచ్చిందంటే టబ్‌లో నాకు పక్కకి మొక్క పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఇంట్లో ఉంటే మంచిదంట కదా! నేను ఎక్కడో విన్నాను. ఇంకా బయట అయితే పాతేనమాట. దాన్ని తీసేసి ఆ కుండీలో మట్టినైతే ఇంక అన్నీ ఒక 2 టబ్బుల వరకు ఉంది. అవన్నీ తీసేసి చిన్న చిన్న వేస్ట్ బకెట్లు అయితే ఉంటాయి కదండీ! అవైతే తీసుకున్నా. వాటికి హోల్స్ అయితే పెట్టేసి మట్టంతా బాగు చేసి అందులో అయితే వేసానండి. ఈ మట్టి పైన అయితే మామూలుగా పట్టలేదు. నాకు 1 అవర్ వరకు పట్టింది అవన్నీ తీసి అలా వేయటానికి. ఫైనల్‌గా అయితే నేను అలా 3 బకెట్‌లో ఒక 2 బకెట్‌లో వేసేసా. ఇంకా పగిలిన దాంట్లోనే కొద్దిగా ఉంటే ఆ పగిలిన దాంట్లో కూడా వేసేసానమాట. ఇందులో అయితే ఈసారి నేను కొత్తిమీర కూడా పెంచాలనుకుంటున్నానండి. ధనియాలు, మెంతికూర కూడా మెంతులు, ధనియాలు అన్నీ వేస్తా. వేసినప్పుడైతే మీకు వీడియో తీసి చూపిస్తాను. అలాగే నేను ఆ మెంతికూరతో కసూరి మేతి అయితే చేశానండి. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. చూసేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. అంతేనండి, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.